నమస్కారం. ది ఉమా ఫ్యామిలీ ఛానల్కు స్వాగతం. ఈరోజు అందరికీ రుచికరంగా నచ్చే ఎండు మెత్తల వంకాయ బజ్జీని చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాటికి కావాల్సిన పదార్థాలు నేను మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను చిన్న టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక 5-6 నుంచి చిన్న టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చి 20 నుండి 25లోగా నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అది మీకు కారం తగినంత వేసుకోండి. మీకు ఎంత కారం అయితే తినగలుగుతారో మీరు అంత కారం అయితే వేసుకోండి. మీరు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడాను నేను చిన్నగా కట్ చేశాను. చూడండి ఎంత చిన్నగా కట్ చేస్తున్నాను. అట్లా కట్ చేయడం వలన మనము ఎండు మెత్తాలు అనేటివి వేస్తున్నాం కదా, ఆ ఎండు మెత్తాలు అనేది మనము పప్పు రుబ్బుకునే దాంతో మనం ఊరికే అట్లాగా కచ్చాపచ్చగా రుబ్బుకుంటే చాలు, మనమే మెత్తగా అవసరం లేదు. అందువలన మనము అన్నీ కూడాను చిన్నగా కట్ చేస్తే మనకు బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మనకు తొందరగా అయిపోతుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వంకాయలు అనేటివి లేతగా తీసుకొని మనము చేసుకున్నామంటే ఎండు మెత్తాలు అవి మనకు కోల్డ్ చేసినప్పుడు కూడాను ఎండు మెత్తాలు ఆ కోల్డ్ అనేది కూడా తగ్గిస్తుంది, మన నోటికి రుచికరంగా కనిపిస్తుంది. అందుకని మనము అన్నిట్లో వేసుకుని బజ్జిగా చేసుకున్నాం అనుకో, మనకు కోల్డ్ చేసినప్పుడు ఏ రెసిపీలు మనకు నచ్చవు కదా, అందువలన మనము ఎండు మెత్తాలు అవి పచ్చిమిరకాయలు వేసుకొని చేసుకున్నామంటే మనకు చూసారా, నేను ఎండు మెత్తాలు తోకలు తలకాయలు అయితే శుభ్రంగా ఒలిచి ఒక ప్లేట్లో తీసుకున్నాను. పొట్టలు కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే ఆ పొట్టలు కానీ తీయలేదనుకో మనకు ఆ కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది. మళ్ళీ వేరే కడాయిలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని కొంచెం వంకాయలు చూసారా నేను ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో, నేను కట్ చేసినట్టే మీరు వంకాయలు కూడా కట్ చేయండి. ఎందుకనంటే అట్లా కట్ చేస్తేనే మనకు ఆ కర్రీ అనేది బాగొస్తుంది. చూసారా ఎంత సన్నగా కట్ చేస్తున్నానో నేను కర్రీకి. మామిడికాయ, కొత్తిమీర, 4 వెల్లుల్లి రెమ్మలు అవన్నీ తీసుకొని, మామిడికాయ కూడాను మీకు ఎలా ఇష్టమో అలా కట్ చేసుకోండి. మామిడికాయని అంటే నేను చిన్నగా కట్ చేశాను, చిన్నగా కట్ చేయాలి అని ఏమీ లేదు. మామిడికాయ మీ ఇష్టం, ఎట్లాగైనా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి, పెద్దవైనా కట్ చేసుకోండి. నేనైతే ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. తప్పకుండా నా వీడియోని చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారా నేను ఎలా తరుక్కున్నాను అన్నీ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్నగా అన్నీ చిన్నగా కట్ చేసి అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా. ఇప్పుడైతే మనం కడాయి తీసుకొని ఆ కడాయిలో అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఒక కడాయిలో వేసేసుకోండి. శుభ్రంగా కడుక్కొని ఏమీ అంత కష్టపడాల్సినంత అవసరమే లేదు. ఈ కర్రీకి అయితే ఈజీగా 5 మినిట్స్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారా అన్నీ వేసేసాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర తీసుకోండి. ఆ కొత్తిమీర కూడా కొంచెం కడుక్కొని దాంట్లో చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ కోసం మనం కొత్తిమీర స్మెల్ కూడా మంచి వాసన గుమాలిస్తుంది కొత్తిమీర అనేది వేసామంటే. అందుకని నేను 3 రెమ్మలు కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని వేసేసుకోండి. వెల్లుల్లిని ఒక 4 రెమ్మల వరకు నేను ఒలుచుకొని చూపిస్తాను. ఆ 4 రెమ్మలు వేస్తున్నాను చూడండి. అది కూడా కొంచెం స్మెల్ బాగా వస్తుంది, అందువల్ల నేను ఆ వెల్లుల్లిని తీసుకుంటున్నాను. పసుపు వేసి మెత్తాలను అయితే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుగుతున్నాను చూడండి. పసుపు ఉప్పు 2 వేసాను దాంట్లోనూ. శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చాను. అవి కూడా దాంట్లో అయితే వేసేస్తున్నాను కడాయిలో. చూసారా ఎంత నీట్గా కడిగాను అంటే నేను 5 or 6 టైమ్స్ నేను నీట్గా కడిగి శుభ్రంగా వేసాను. 1 స్పూన్ ఇచ్చి పసుపు వేస్తాను, మీకు తగినంత వేసుకోండి పసుపు కూడాను. అంతే అయిపోయింది. గ్యాస్ మీద అయితే పెట్టేసాము. ఇప్పుడు
కొంచెం చింతపండు వేసాను. చూడండి, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అంతేను, కొంచెం బాగా ఒక 15 మినిట్స్ హైలో పెట్టి ఉడకనిచ్చండి. ఉడకనిచ్చిన తర్వాత మనం ఎండు మెత్తలు వేసాం కాబట్టి నేను ఊరికే కచ్చాపచ్చగా అట్లాగా పప్పు దినుసుతో రుబ్బుతున్నాను. చూడండి నేను ఎలా రుబ్బుతాను, ఎందుకంటే మనం రుబ్బామంటే బాగా ఆ ఎండు మెత్తలు అనేటివి మనకు ఉండవు. ఇప్పుడు పప్పు దినుసులు వేసుకుంటాము. 3 స్పూన్లు నూనె వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మనము సపరేట్గా కొంచెం ఆనియన్ అవన్నీ తరిగి పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి వేసాను. తెల్లగడ్డలు నేను 4 పాయలు దంచుకొని వేసుకున్నాను పప్పు దినుసుకు కూడాను. ఇప్పుడు ఆనియన్స్ పొడుగ్గా తరుక్కొని అవి నలిపి వేసాను విడివిడిగా వచ్చేటట్టు. అవి మనకు బాగా అది ఎంత బాగా ఫ్రై అవుతుందో మనకు కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను. చూడండి, ఈ వీడియోని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెము ఇంగం అయితే వేస్తున్నాను. చూడండి, తగినంత వేసుకోండి మీరు కూడాను. బాగా అయితే ఫ్రై అయిపోయింది. నేను బజ్జీలో అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అట్లాగే కొంచెం సిమ్లో పెట్టి మొత్తం మనం కలుపుకుంటాము. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ.